హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పర్చేస్ ఎంట్రీ సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేయబోదు. సో రాంగ్గా ప్రోడక్ట్ మ్యాప్ అయింది, అది ఎలా మోడిఫై చేసేది అండ్ మ్యాపింగ్ వచ్చేసి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలా మోడిఫై చేసేది అది చూస్తాం ఈ వీడియోలో. సో ఇప్పుడు మీరు పర్చేస్ ఎంట్రీ చేయబోదు సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేస్తారంటే ఇక్కడ సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేస్తారు. మీరు సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తుంటే మీకు సిఎస్విలో ఉండే ప్రోడక్ట్ నేమ్ వచ్చును అండ్ ఇది వచ్చేసి మ్యాప్ చేసిన ప్రోడక్ట్ సాఫ్ట్వేరే. ఇఫ్ సపోజ్ మీకు ఈ ఐటమ్స్ వచ్చేసి రాంగ్గా ఉంటే మీరు ఎలా ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐటమ్స్ నేమ్ చేంజ్ చేసుకొని సో ఆ ప్రోడక్ట్ కరెక్ట్ దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. సో క్లిక్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ ఉన్న ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేసిను. సో ఇలాగే మీరు చేసుకోవాలి. చేసిన తర్వాత సేవ్ ఇచ్చుకోండి. అంటే మనం ఇలాగే కూడా పర్చేస్ బిల్ రాంగ్గా మ్యాప్డ్ అయింటే ప్రోడక్ట్ ఇలాగే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ మీకు మీరు డేటా పుట్టింగ్ లేదంటే ఓపెనింగ్ స్టాక్ అది చేయబోదు మోడిఫై మీరు రాంగ్గా చేసింటే మ్యాప్డ్ ప్రోడక్ట్ అది ఎలా మోడిఫై చేసేది అంటే మీరు ఇన్వెంటరీలో క్లిక్ చేసుకోండి. సో యా ప్రోడక్ట్ మీరు మోడిఫై చేయవాలో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రోడక్ట్ క్లిక్ చేసుకోవాలి. సో మీకు యా బ్యాచ్ వచ్చేసి మీరు రాంగ్గా ప్రోడక్ట్ చేసినారు ఫస్ట్ ఆ బ్యాచ్ని వచ్చేసి మీరు డీటెయిల్స్ క్వాంటిటీని ఎడిట్ చేసుకోవాలి జీరోగా. సో జీరోగా చేంజ్ చేసిన తర్వాత అప్డేట్ చేసుకోవాలి. సో అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 50 క్వాంటిటీ అన్లింక్ చేసేసి సో ఈ బ్యాచ్ మీరు కంప్లీట్ పర్మనెంట్ కానీ డెలీట్ చేసాం. సో ఇలాగే మీరు రాంగ్గా మ్యాప్ చేసింటే ఆ ప్రోడక్ట్ బ్యాచ్ని డిలీట్ చేసేసి అండ్ యాడ్ ఓపెనింగ్ స్టాక్లో మీరు ఇంకొకటి బట్టి మీరు అన్ని యాడ్ చేసేసి బ్యాచ్ నేమ్ అండ్ ఆల్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోసం. సో ఇలాగే కూడా మీరు ఇన్వెంటరీలో అండ్ ఓపెనింగ్ స్టాక్ అండ్ డేటా పుట్టింగ్లో రాంగ్గా మ్యాప్ చేసింటే ఇలాగే కూడా మీరు మోడిఫై చేసుకోసం. ఇఫ్ సపోజ్ మీరు మొబైల్ ఫోన్లో వచ్చేసి ఇన్ కేస్ మొబైల్ యాప్లో మీరు రాంగ్గా మ్యాప్ చేసింటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రాంగ్గా మ్యాప్ చేసింటే ఎలా రిపోర్ట్ చేసేది ఆ ఇష్యూని ఫస్ట్ మీరు అకౌంట్ క్లిక్ చేసుకోవాలి. అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేసుకొని సో యా మెడిసిన్ మీకు రాంగ్గా యూజ్ చేసి ఉన్నారో ప్యాకింగ్ అంటే దాన్ని క్లిక్ చేసుకొని సర్చ్ చేయండి. సో సర్చ్ చేసిన తర్వాత యా ఐటమ్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు టాప్ రైట్లో చూస్తే 3 డాట్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మార్కర్స్ డిస్కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ మిస్సింగ్ రాంగ్ ఇన్ఫో అండ్ డూప్లికేట్ ఐటమ్ ఉంది. సో మిస్సింగ్ రాంగ్ ఇన్ఫో అంటే మీకు దాన్ని క్లిక్ చేసుకోవాలి. రాంగ్ ఇన్ఫోలో మీకు ఐటమ్స్ ఫోటో ఏం రాంగ్ మీరు ఇన్ఫో ఇచ్చినారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నోట్స్ మీరు రాసుకొని అండ్ ఫ్రంట్ ఫోటో అండ్ సాల్వ్ కంపోజిషన్ అండ్ బ్యాక్ ఫోటో మీరు ఫోటో పెట్టుకొని అండ్ సబ్మిట్ ఇచ్చేస్తే మా బ్యాక్ ఎండ్ మీకు ఇది రిపోర్ట్ ఇష్యూ చేసేస్తారు. అండ్ ఇఫ్ సపోజ్ మీకు డూప్లికేట్ ఐటమ్గా ఉంటే దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు దీని కూడా ఐటమ్ నేమ్ ఆర్ బార్ కోడ్ నంబర్ వేసి ఇక్కడ సబ్మిట్ ఇచ్చేటైతే మా బ్యాక్ ఎండ్ 24 to 48 వర్కింగ్ అవర్స్లో మీ డూప్లికేట్ ఐటమ్ని సేవ్ చేసేస్తారు. సో ఇలాగే కూడా మీరు మొబైల్ ఫోన్ యాప్లో వచ్చేసి రిపోర్ట్ ఇష్యూస్ చేసుకోవచ్చు. అండ్ వెబ్లో వచ్చేసి మనం రిపోర్ట్ ఇష్యూస్ చేయనవద్దు, ఓన్లీ మొబైల్ యాప్లో ఈ ఆప్షన్ ఉన్నాయి మీకు రిపోర్ట్ ఇష్యూ. అండ్ ఇఫ్ సపోజ్ మీరు ఇప్పుడు రిపోర్ట్ ఇష్యూ ఐటమ్ చేసింది అన్నీ మీరు ఎట్లా ట్రాక్ చేయాలంటే ఇక్కడ వెబ్లో అకౌంట్ అండ్ సెట్టింగ్స్ ఉంది. సో అకౌంట్ అండ్ సెట్టింగ్స్లో సర్వీసెస్ అండ్ టూల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ ఇష్యూస్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు యా ఐటమ్స్ అంతా రిపోర్ట్ ఇష్యూ ఇచ్చినారు అన్నీ ఇక్కడ షో నౌను అండ్ ఇవి ఇష్యూ టైప్ అండ్ స్టేటస్ ఇక్కడ షో నౌను అండ్ ఇక్కడ ఐటమ్స్ పేజ్ పర్ 25, 20, 50 ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ షో. సో ఇలాగే కూడా మీరు రిపోర్ట్ ఇష్యూ ఐటమ్స్ని ట్రాక్ చేసుకోవచ్చు మీరు ఇచ్చింది. సో ఇలాగే మీరు ట్రాకింగ్ రిపోర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.